తెలంగాణ ప్రదేశ్ ఓబీసీ అడ్వైజర్ కమిటీ మెంబర్ కల్లూరి విజయవర్ధన్ నాయుడు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఇప్పుడు బాగున్నామండి. సార్ రుణమాఫీ అని చెప్పారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈరోజు చూసుకుంటే కనుక 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. మరి ఎట్లా చూస్తారు దీని మీద? అంటే ప్రజలకి అంటే ఒక ఆశ కల్పించి నిరాశపరిచినట్టే అనుకోవచ్చా? ఇప్పుడు ప్రజల నుంచి మళ్ళీ మీకు వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఎందుకంటే గెలవక ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు, ఇప్పుడు గెలిచిన తర్వాత మాట మారుస్తున్నారు అనే ఒక మచ్చబడిపోతుంది. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎట్లా ఏం చెప్తారు ప్రజలకి? నా పేరు కల్లూరి విజయవర్ధన్ నాయుడు, ఓబీసీ అడ్వైజర్ కమిటీ మెంబర్, నేను పిసిసి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఏమని మాట ఇచ్చినారు? రుణం మాఫీ చేస్తున్నారు 2 లక్షల రూపాయలు. సోనియా గాంధీ గారు మాట ఇచ్చినారు ఏమని? ఈరోజు ఎట్టి పైసా రైతుల రాజ్యం రావాలి, రైతులకు అనుకూలంగా ఉండాలి, రైతుల పక్షపాతి. కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి. ఎందుకంటే మీరు చూడండి, రాజశేఖర్ టైంలో కూడా ఆ రోజు రైతులకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పిండు? బట్టలు ఆరబెట్టుకోవాలని చెప్పిండు. కానీ ఈరోజు రైతులకు కరెంట్ ఇచ్చింది విన్నారా? కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు ఈ విధంగా 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తా అని చెప్పిండు. 100% కరెక్ట్. అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా అదే మాట చెప్పినారు. ఆ తర్వాత ఇప్పుడు 7వ నెల అయిపోయింది. అన్ని ఫైనాన్స్ విషయంలో అన్ని విధాలా అవకతవకలున్నది. ఇప్పుడు స్టార్ట్ అయింది. అందువల్ల మోటీగా 1 లక్ష రూపాయలు 2 లక్షలు చేద్దామని డిసైడ్ అయినరు. ఫస్ట్ ముందు చేద్దామని అయిన తర్వాత ఈ 2 లక్షలు మాఫీ చేయాలని అయిపోయింది. ఈరోజు శుభకార్యం ప్రతి ఒక్కరికి, అందరికీ, ప్రతి రైతు బిడ్డకు ఈరోజు ఆనందంగా కళ్ళల్లో ఆనందాలు చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఒక విషయాలు ఏదో అని చెప్తారు తప్ప రేషన్ కార్డు చూసి రుణమాఫీ చేస్తారా, లేదంటే పాస్బుక్ చూసి చేస్తారా? మేడం, రేషన్ కార్డు అని చెప్పారా? పేపర్లలో వస్తున్నాయండి, టీవీలలో వస్తాయని కరెక్టా? ఈరోజే నేను వెళ్ళింది కదా, జీవో వెళ్ళింది కదా, దాన్ని బట్టి తెలుస్తుంది. ఎవరో ఏదో చెప్పేంత మాత్రం అయిపోతుందా? ఒకటి మేడం, రుణమాఫీ చేస్తామన్నాం, 100% చేస్తున్నాము. రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఒకటే మాట ఇచ్చిన ప్రకారం ఇప్పుడు రుణమాఫీకి ఏది ప్రణాళికమో తెలియక ప్రజలు గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. లేదండి, అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఇవన్నీ టీఆర్ఎస్ వాళ్ళు చేసే అవన్నీ అబద్ధాల మాటలు. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది ప్రజల పాలన. ఇది కాంగ్రెస్ అంటేనే ప్రజల పాలన. ప్రజలకు తెలుసు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా పైసలు వస్తున్నాయి, రుణమాఫీ ఎట్లా చేస్తారు. ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలిసిన విషయమే. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలు చెప్పినంత మాత్రాన ఏదో పేపర్లలో ఎన్నో విధాల బట్ట కాల్చి మీద వేయడం తప్ప రియాలిటీ ఒకటి తెలుసా? వినండి, వాళ్ళ ఖజానాలు ఏముంది తెలుసా మీకు? ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది తెలుసా? ఇవన్నీ చూసినాకనే వన్ బై వన్ తెలియకుండానే మీరు అన్ని మాట ఇచ్చేసారా? మేడం, మాట ఇవ్వడం కాదు, ఇప్పుడు అదే అంటున్నారు. మరి ఇవన్నీ ఆలోచించకుండా ప్రజలకు అంత ఈజీగా హామీలు ఇచ్చే, నోటికి ఏదొస్తుంది హామీలు ఇచ్చేయడం అయితే జరిగింది. హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏవి తీర్చలేకపోతున్నారు అంటున్నారు. మేడం, అవన్నీ బేకార్ మాటలండి. రియల్ చెప్పాలంటే ఏ మాటలు ఇచ్చినామో, ఏ పథకాలు ఇస్తున్నామో ప్రతి ఒక్క పథకాలు 100% ఇస్తాము. మా రేవంత్ గారు 100% ప్రతి మాట ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాము. ప్రతి దానికి అన్ని అనుకూలంగా చేస్తాము. రేషన్ కార్డు లేని వారికి ఈ రుణమాఫీ అనేది వర్తించదంటారా? అమ్మా, రేషన్ కార్డు సంబంధంలో నిన్నే పేపర్లు చెప్పారు. బట్టి గారు చెప్పారు కదా, బట్టి గారు డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు? అవసరం లేదు, అన్ని ప్రణాళికలు ఉన్నవి, విన్నావా, జీవోలు ఉన్నాయి, ఆ జీవో ప్రకారం అన్ని విధాలు చేసాము, దాని ప్రకారమే మేము చేస్తామని చెప్పాను తప్ప ఇవన్నీ బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ చేసిన పరిస్థితి. ఇవి రియాలిటీ తెలుస్తుంది మీకు 2-3 రోజులల్లా. ఇవాళ ఈ శుభాకాంక్షలు రైతు ప్రతి బిడ్డకు ఇవాళ శుభాకాంక్షలు. నేను కూడా రైతునే, విన్నారా, నేను కూడా ఒక రైతునే. నాకు కూడా చాలా హ్యాపీ ఉంది. రుణమాఫీలో షరతులు పెడితే అసెంబ్లీని స్తంభింపజేస్తామంటున్నారు హరీష్ రావు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మేడం, పాపం అతను చాలా పరిశాలు ఉన్నాడు. ఎందుకంటే మీకు తెలియదేంది, 10 ఏళ్ళు మంచిగా పందికొక్కులాగా తిన్నారు. ఇప్పుడు అర్థమవుతలే వాళ్ళకు, ఏదో ఒకటి బట్ట కాలాలే మీదేయాలి. ఇది పద్ధత. ప్రజలకు అనుకూలంగా ఉన్నది ఏంది? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాదండి, మీకు తెలిసిన విషయమే, ఇన్ని ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, 135 ఏళ్ళ చరిత్ర గల పార్టీ మాట ఇచ్చిందంటే మడమ తిప్పరు. అలాంటి పార్టీ ఇది.
నిన్న వచ్చిన హరీష్ రావు 10 ఏళ్ళ అయిన తర్వాత అంతకుముందు ఏముండే ఎట్లుండే మీకు తెలియదా? ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ చెప్పినంత మాత్రాన ఏదో పేపర్లలో ఎన్నో విధాల బట్ట కాల్చి మీద వేయడం తప్ప రియాలిటీ ఎవరికైనా తెలుసా? వినండి, వాళ్ళ ఖజానాలు ఏముంది తెలుసా మీకు? ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది తెలుసా? ఇవన్నీ చూసినాకనే వన్ బై వన్ తెలియకుండానే మీరు అన్ని మాట ఇచ్చేసారా? మేడం మాట ఇవ్వడం కాదు, ప్రజలు ఇప్పుడు అదే అంటున్నారు. మరి ఇవన్నీ ఆలోచించకుండా ప్రజలకు అంత ఈజీగా ఆయన ఏదో చెప్తాడు, చెప్పినంత మాత్రం అయిపోతుందా? నేను ఒక్కడే మాట చెప్తున్నా, కాంగ్రెస్ నమ్మిండ్రు, కాంగ్రెస్ గెలిపించారు. ఈరోజు కాంగ్రెస్ కూడా రైతు బీమా 100% చేస్తుంది. సరే, ఇప్పుడు డిఎస్సి పోస్టుల గురించి మాట్లాడుకుంటే డిఎస్సి పోస్టుల మీద కాంగ్రెస్ పార్టీ దిగి రాకపోతే కనుక హైకోర్టులో పిటిషన్ దావా వేస్తా అంటున్నారు నిరుద్యోగులు. దీని మీద మీ సమాధానం? మేడం, నిరుద్యోగులు అంటే ఎవరు? కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళకి అన్యాయం చేస్తారు కాంగ్రెస్. అన్ని పనికిరాని మాటలండి. పక్కన పార్టీ వాళ్ళందరూ ఎన్ని విధాల గబ్బు లేపాలన్నా గబ్బు లేపుతారు. కానీ ప్రజలకు అందరు తెలుసు వినరా ఏంది, ఎట్లా ఉన్నది పరిస్థితి, ఎట్లా ఉన్నది, ఏమవుతున్నది ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా. పాపం రేవంత్ అన్న గారు ఈరోజు చెప్తున్నా 7 నెలలు అయిపోయింది, సరిగా నిద్రపోతలేడు, 12-14 గంటలు పనిచేస్తున్నాడు. అవంతా ప్రభుత్వం చూస్తుంది కదా. డిఎస్సి గురించి ఏమో పక్క నిరుద్యోగులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా రేపు నుంచి పరీక్షలు అనేది ప్రారంభం కానున్నాయి. ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు నిరుద్యోగులకు? కాబట్టి నిరుద్యోగులకు నిరుద్యోగులందరూ కలిసే కాంగ్రెస్ గెలిపించినారు. ఈరోజు కాంగ్రెస్ గెలిచిందంటేనే వీళ్ళ వల్ల. మరి అలాంటి నిరుద్యోగులకి అన్యాయం చేస్తారా అని ఈరోజు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. మేము చెప్తున్నాం కదా మేడం, స్టెప్ బై స్టెప్ వస్తుంది వినరా. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, 100% న్యాయం జరుగుతుందని చెప్తున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ ప్రతి ఒక్కరు స్పెషల్గా ఇంట్రెస్ట్ పెట్టి తెలంగాణ మీద ఎలాంటి పొరపాట్లు జరగవు. ఇంకోటి చెప్తున్నా, ఇవాళ యూత్ మొత్తము కలిసే కాంగ్రెస్ గెలిపించింది. సార్, అదేవిధంగా ఢిల్లీని తాకిన నిరుద్యోగుల సెగ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టడం అయితే జరిగింది. రేవంత్ హటావో తెలంగాణ బచావో అంటున్న నిరుద్యోగులు, మరి దీనికి మీ సమాధానం? మేడం, నిజంగా చెప్పాలంటే ఈ నిరుద్యోగులు కాదు వినండి, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఒక కుమ్మక్కై వాళ్ళతోని చేపిస్తున్న ధర్నాలు ఇవి. నిజంగా చెప్తున్నదంటే నిజంగా ఎవ్వరు లేరు. ఓన్లీ షాడో లాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ సైడ్ని పైసలు ఇచ్చి పని చేపిస్తూ తప్ప రియాలిటీగా ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది తెలంగాణ పరిస్థితి ఏంది ఎట్లా ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినందుకే ఇవాళ రోజు ఎవరు వస్తారో చూడండి, ఓన్లీ 10 మంది 20 ఎవరు వాళ్ళు? ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే. ఇంకొకరు కాడుతున్నా మీకు? వాళ్ళు కావాలని బట్ట కాలుస్తారు, మీద వేస్తున్నారు, అంత తప్ప ఏం లేదు. అన్నీ సక్రంగా జరుగుతాయి. విన్నారా, మాట ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ మనకు అన్యాయం చెయ్యదు. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా అంతే విధంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఉన్నారు. అందువల్ల ఎలాంటి విన్నారా బాధలు పడాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ వస్తున్నాము, స్టెప్ బై 100% సక్సెస్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్.